తెలుసుకుందాం. ఒక్కసారి జెండావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా అవ్వాలి. जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय हे स्वतंत्र भारत की ఇక్కడ హాజరైన తెలంగాణ జనసమితి సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు, 50 మంది దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినం జరుపుకుంటున్నామంటే దాని వెనకాల వందలు వేల మంది యొక్క త్యాగాలు ఇమిడి ఉన్నాయి. వందలు వేల మంది యొక్క పోరాటాలు, బలిదానాలు కూడా దీని వెనకాల దాగి ఉన్నాయి. వారందరూ పోరాటం చేయకపోయి ఉంటే ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. గాంధీజీ గారు క్విట్ ఇండియా మూమెంట్కు పిలుపునిచ్చినప్పుడు చాలా స్పష్టంగా కరో యా మరో అన్నాడు. అయితే స్వాతంత్రం కోసం కొట్లాడి స్వాతంత్రాన్ని సాధించుకుందాం, ఆ పోరాటంలో మరణం సంభవించినా మనం భయపడవద్దు, మొత్తానికి సాధించుకునే ప్రయత్నం చేద్దామన్నారు. స్వేచ్ఛగా నివసించకపోతే మనం మనుషులం ఎట్లా అవుతామని అంటాడు. అట్లా స్వేచ్ఛ కోసం ఆ రోజు రాత్రి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. 8 ఆగస్టు నాడు తెల్లవారేసరికి వేల మంది ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతారు. వాస్తవానికి ముఖ్య నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టారు. ఎవరు నడుపుతారనేది అగమ్యగోచరమైన పరిస్థితి. కానీ వేల మంది ఈ ఉద్యమంలో పాల్గొంటారు. 1,00,000 మంది అరెస్ట్ అవుతారు. అనేక మంది జైలు పాలవుతారు. ఇంత పోరాటం నడిచింది కాబట్టి ఇవాళ మనకు స్వాతంత్రం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ఆ త్యాగధనులందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ పోరాటాలను గుర్తుపెట్టుకోవాలి. అంతటి ఉధృతమైన పోరాటాల తర్వాత సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రం మన మధ్యన ఒక ఐక్యతను సాధించే లక్ష్యంతో, మన మధ్యన ఒక భారత ప్రజలందరి అభివృద్ధిని సాధించే లక్ష్యంతోనే మనం స్వాతంత్రాన్ని పొందినాం.